తమిళనాడులో ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ చేసి నేషనల్ హైవే నుండి మధ్యప్రదేశ్కు పారిపోతుండగా శంషాబాద్ తొండుపల్లి వద్ద దొంగలను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు. తమిళనాడు పోలీసులు దొంగలు తెలంగాణ వైపు నుండి వెళ్లి అవకాశం ఉండడంతో సైబరాబాద్ పోలీసుల సహకారం కోరడంతో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. తమిళనాడులో దోపిడీ చేసిన అనంతరం బంగారం బ్యాగులను ఓ కంటైనర్లో తరలిస్తూ దాని వెనకాల ఫాలో అయిన దొంగలు తొండపల్లి చెక్పోస్ట్ వద్ద సిబ్బందిని అలర్ట్ చేయడంతో దోపిడీ ముఠా పట్టుబడింది. 7 నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు నిందితుల వద్ద నుండి 25 కిలోల బంగారు ఆభరణాలను, 7 తుపాకీలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 12 కోట్లు ఉంటుంది. దొంగతనం చేస్తే 4th డే మనం పట్టుకోగలిగాను. వాళ్ళ దగ్గర కూడా వెపన్ రికవర్ చేశాను. బయట నుంచి వచ్చే గ్యాంగ్ ఇక్కడ అవకాశం లేదు. మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా సీసీటీవీ ఉంది. మన ఆఫీసర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఎవరు వచ్చారంటే డెఫినెట్గా అడుగు పెట్టారంటే వాళ్ళు పట్టుకుంటాం. అది కాకుండా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ కూడా మనం బాగా చేస్తున్నాం. ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ కూడా బాగుంది. సో ఎవరు కూడా మనం ఈ ఏరియాలో వచ్చారంటే ఎస్కేప్ కావడానికి అవకాశం లేదు. చాలా ఎక్సలెంట్ కోఆర్డినేషన్ ఉంది. సో ఎస్కేప్ కావడం లేదు. వాళ్ళు దొంగలు ఇక్కడ రావద్దు. వస్తే డెఫినెట్ పట్టుకుంటాం. దొంగతనం చేస్తే 4th డే మనం పట్టుకోగలిగాను. వాళ్ళ దగ్గర కూడా వెపన్ రికవర్ చేశాను. బయట నుంచి వచ్చే గ్యాంగ్ ఇక్కడ అవకాశం లేదు. మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా సీసీటీవీ ఉంది. మన ఆఫీసర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఎవరు వచ్చారంటే డెఫినెట్గా అడుగు పెట్టారంటే వాళ్ళు పట్టుకుంటాం. అది కాకుండా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ కూడా మనం బాగా చేస్తున్నాం. ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ కూడా బాగుంది. సో ఎవరు కూడా మనం ఈ ఏరియాలో వచ్చారంటే ఎస్కేప్ కావడానికి అవకాశం లేదు. చాలా ఎక్సలెంట్ కోఆర్డినేషన్ ఉంది. సో ఎస్కేప్ కావడం లేదు. వాళ్ళు దొంగలు ఇక్కడ రావద్దు. వస్తే డెఫినెట్ పట్టుకుంటాం. వాళ్ళే అయ్యారు కదా సార్. अश्विन कुमार तू वापस along with the serious firearms and also along with all the items have been secured with the vehicles. ఇంత బాగా వెల్ కోఆర్డినేటెడ్ ఇంటర్స్టేట్ ఆపరేషన్ చేసి ఇంత తక్కువ టైంలో ఒక మేజర్ కేసు బ్రేక్ చేయడము మోస్ట్లీ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఫర్ దాట్ వన్స్ అగైన్ కృష్ణగిరి డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ అండ్ తమిళనాడు పోలీస్ సైడ్లో మళ్ళీ ఒకసారి నేను సార్కి అండ్ అందరు టీమ్ అండ్ మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ టీంలో సార్ ఆల్రెడీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఆయన చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్క్రైబ్ చేశారు ఆల్రెడీ. ఫర్దర్గా మేము అఫెన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన అడిగిన 20 minutes అఫెన్స్ చేశారు. ముందు రిక్కీ అంతా చేసుకొని అఫెన్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం జంప్ టు యాక్షన్. మొత్తం మా టీమ్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న ముఖ్యమైన క్రైమ్ టీమ్స్ మొత్తం ఇన్వాల్వ్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ రెగ్యులర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మాకు లీడ్స్ దొరికినాయి. లీడ్స్ బేస్ చేసుకొని దెన్ వెహికల్ టువర్డ్స్ నాగ్పూర్ సైడ్ వెళ్తుందని మేము అసర్టైన్ చేసుకున్నాము. దానికి కొంచెం టైం పట్టింది మాకు. వన్స్ వి అసర్టైన్ దట్ ఇమీడియట్లీ వి స్టార్టెడ్. కర్ణాటక పోలీస్ హెల్ప్ తీసుకున్నాము. అది వి కుడ్ నాట్ క్యాచ్, పట్టుకోలేకపోయినాము. తర్వాత అనంతపూర్ డిస్ట్రిక్ట్లో టైప్ చేసినాము. తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ దాటుకుంటూ వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి సక్సెస్ఫుల్గా సార్ చెప్పినట్టు ఇంత పర్ఫెక్ట్గా కోఆర్డినేటెడ్గా ఇంత హార్డ్ వర్క్, ఇంత పెయిన్స్ టేకింగ్ ఇన్వాల్వ్, ఎంత ఎఫర్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది అది దీంట్లో టీం వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంత కష్టపడి ప్రాపర్గా ప్లాన్ చేసి కొంచెం మిస్ అయినా కూడా క్రాస్ ఫైరింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డెడ్లీ వెపన్స్ వాళ్ళు క్యారీ చేశారు. సో ఇంత సక్సెస్ఫుల్గా చాలా పకడ్బందీగా ఆపరేట్ చేసి సక్సెస్ఫుల్గా పట్టుకున్నారు. సో దీనికి ఐ రియలీ ఇట్స్ వెరీ అప్రిషియబుల్ అండ్ సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. సార్ గంగాధర్ గారు వాళ్ళ దగ్గర వెపన్స్ అఫెన్స్ కు ముందే వాళ్ళు వెపన్స్ తో వచ్చి బెదిరించారు కదా. వాళ్ళు వెపన్స్ బెదిరించారు కదా. వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు స్టాఫ్ ఆపరేషన్ దివ్యానా ఇన్సిడెంట్ సేమ్ ఇన్సిడెంట్ అయినప్పుడు 32 rounds ఫైర్ చేశారు. ఒక మనిషి కూడా ఫైర్ చేసింది. దాంట్లో 1 person అవుట్ డైడ్. కర్ణాటక తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈ మధ్యలో ఆ కంటైనర్ వెహికల్ ఒక బైక్స్ ని అన్లోడ్ చేయడానికి కేరళకి వెళ్ళడం జరిగింది.
సో వెళ్ళిన తర్వాత ఈ కౌశల్ కుమార్ ఎవరున్నారో ఆయన ఇమ్మీడియట్లీ ఆయన డ్రైవర్స్ అయిన టీ గ్రాము ప్లస్ రాజీవ్ కుమార్ క్లీనర్కి ఈ ఒక అమిత్ అలియాస్ వివేక్ శుక్లా ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు ఎక్కడెక్కడ రావాలి, ఎక్కడ ఆపాలనేది మీకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆయన మీరు కాంటాక్ట్ చేయని చెప్పిన తర్వాత ఈయన అమిత్ అలియాస్ వివేక్ శుక్లా కూడా వాళ్ళకి ఇద్దరిని కాంటాక్ట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు బెంగళూరు తమిళనాడులో హైవేలో బార్డర్లో మీరు వెహికల్ పార్క్ చేసుకొని చెప్పి వాళ్ళకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాదాపు 5 రోజులు అక్కడే పార్క్ చేసుకొని ఉన్నారు. వీళ్ళు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కోసం వాళ్ళు ఆగి ఉన్నారు. నిన్నే దాదాపు 9:15 అవర్స్కు తెల్లారుజామున ఉదయం 9:15 అవర్స్కి ఈ 6 3 బైక్స్లో వసూలు బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది. ఈ 3 బైక్స్ కూడా వాళ్ళు బెంగళూరులో కొన్నారు. 2 పల్సర్స్ 1 అపాచీ వెహికల్ని తీసుకెళ్లారు. అవి కూడా దొంగ నంబర్ ప్లేట్స్ పెట్టుకున్నారు. సో ఆ 3 వెహికల్స్తోని వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఈ రూప్ సింగ్ బాగల్లు ప్లస్ A2 శంకర్ సింగ్ బాగల్లు A3 వాళ్ళు బయట ముతూట్ ఫైనాన్స్ బయట వెయిట్ చేస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు, ఏముంది, ఎవరెవరు మూమెంట్ ఉంది, పబ్లిక్ మూమెంట్ ఎట్లా ఉంది అని చెప్పి ఆయన వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎవరు రిమైనింగ్ అక్యూజ్డ్ ఉన్నారు, ఎవరు A2 అమిత్ సింగ్ అలియాస్ వివేక్ శుక్లా, పవన్ కుమారు, భూపేంద్ర మాంజీ, వివేక్ మండల్ వాళ్ళందరూ కూడా అక్కడ లోపల వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా మాస్క్ వేసుకున్నారు. ఇద్దరు మాత్రం హెల్మెట్స్ కూడా వేసుకున్నారు. హెల్మెట్స్ వేసుకున్న తర్వాత వెపన్ చూపించి వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ఏరియాలో పెట్టేసి దాదాపు 25 కేజీ బంగారంని ఆ ఒక క్యారీ బ్యాగ్స్ ఉన్నాం 3 క్యారీ బ్యాగ్స్లో వెహికల్ మధ్యలో 2 వీలర్ మధ్యలో పెట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు బెంగళూరు వైపు మూవ్ కావడం జరిగింది. బెంగళూరు అక్కడ మూవ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్లేస్లో ఈ ఒక కంటైనర్ వెహికల్ ఆగి ఉంది. ఆ వెహికల్లో ఆయన డ్రైవర్ టీ గ్రామ్ని రాజీవ్ కుమార్ని వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇమ్మీడియట్లీ ఆ వెహికల్లో ఈ ఒక దొరికిన బంగారము ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని కలెక్ట్ చేసి అంతకుముందే డిసైడ్ చేసిన ఒక క్యావిటీ ఉంది అక్కడ. ఒకరి నుంచి ఆ సుమోలో వచ్చి మళ్ళీ అనంతపూర్ దాకా వచ్చి అనంతపూర్లో ఇంకోటి సుమో వెహికల్ని హైర్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు రాత్రి బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ నిన్నే మనకు ఈ ఒక తొండపల్లి ప్లాజా దగ్గర వీళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఒక గత చరిత్ర చూస్తే వీళ్ళు అంతకుముందు చెప్పినట్లు గత ఒక అక్టోబర్లో కూడా ఒక ముతూట్ ఫైనాన్స్ పైన వాళ్ళు ఒక అటెంప్ట్ చేశారు, రాబరీ అటెంప్ట్ చేశారు. అక్కడ దాదాపు 3 పట్టుబడినారు. వీళ్ళిద్దరు అమిత్ ప్లస్ శంకర్ అనేవాడు అరెస్ట్ కావడం జరిగింది. 3 అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో ఉన్నారు. సుజిత్ సింగ్, సౌరభ్ ప్లస్ రోషన్ సింగ్ అని చెప్పి 3 అక్యూజ్డ్ వాళ్ళు అక్కడ ఈ అటెంప్ట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది లోకల్ లూధియానా పోలీసు పంజాబ్. అదేవిధంగా A3 ఈ A1 రూప్ సింగ్ వాళ్ళ బ్రదర్ A3 ఎవరున్నారు శంకర్ సింగ్ బాగలు ఆయన ఒక ఎంపీలో కూడా ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా ఈయనందరూ కూడా ఇంకా డీటెయిల్గా ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళు చేసిన కృష్ణగిరి పోలీసు వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఒక ఆఫెన్స్లో మనము వీఆర్ వెరీ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ది కోఆపరేషన్ ఆఫ్ అవర్ సిపి హైదరాబాదు సార్ అంజనీ కుమార్ సార్కి, అదేవిధంగా మన సిపి రాచకొండ మహేష్ బాబు సార్కి, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను, పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మొత్తం ఫాలోఅప్ చేయడంతో కోఆర్డినేషన్ చేస్తున్న మన ఎస్పీ కృష్ణగిరి బండి గంగాధరు ఆయన టీం మెంబర్స్ అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఇన్సిడెంట్లీ మన ఎస్పీ కృష్ణగిరి బండి గంగాధర్ ఈజ్ నేటివ్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, 2011 బ్యాచ్, మన తెలంగాణ బిడ్డ. సో ఆయన మొత్తము చాలా కోఆపరేషన్ ఇచ్చినారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మనకు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడంతో కూడా ఈ అఫెన్స్ మనము డిటెక్ట్ చేయగలిగాను. చాలా తక్కువ టైంలో ఈ ఒక అఫెన్స్ డిటెక్ట్ చేశాను. సో మన ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. మనము ఈ మధ్యలో మీరు చూస్తుంటారు మన తెలంగాణ రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ అవుట్ సైడ్ ఆఫీసర్స్తో చాలా బాగా కోఆర్డినేషన్ ఉంది. ఎక్కడ బయట వచ్చిన గ్యాంగ్స్ వస్తే డెఫినెట్లీ వాళ్ళు ఇక్కడ పట్టుబడుతున్నారు. మనము ఎందుకంటే రెగ్యులర్గా మనము యూపీ ఎస్టీఎఫ్ ఆఫీసర్స్ కావచ్చు, మన స్పెషల్ సెల్ ఆఫీసర్స్ ఢిల్లీ కావచ్చు, బీహార్లో ఉన్న ఎస్టీఎఫ్ ఆఫీసర్స్ కావచ్చు, జార్ఖండ్ మహారాష్ట్ర ఆఫీసర్స్, మన బెంగళూరు సిసిబి ఆఫీసర్స్, తమిళనాడు ఆఫీసర్స్తో చాలా బాగా కోఆర్డినేషన్ ఉంది. 24 గ్యాంగ్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 6 గ్యాంగ్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 95 పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 6 వెపన్స్ని రికవర్ చేసి 5.39 crore అమౌంట్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది.
I thank and appreciate Hyderabad Police and Hyderabad Police and Telangana Police for successfully conducting a well-coordinated operation, interstate operation, in which we have could recover all the property intact, along with the serious firearms, and also along with all the accused have been secured with the vehicles. ఇంత బాగా వెల్ కోఆర్డినేటెడ్ ఇంటర్స్టేట్ ఆపరేషన్ చేసి ఇంత తక్కువ టైంలో ఒక మేజర్ కేసు బ్రేక్ చేయడము మోస్ట్లీ ప్రాబబ్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఫర్ దాట్ వన్స్ అగైన్ ఫ్రమ్ కృష్ణగిరి డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ అండ్ తమిళనాడు పోలీస్ సైడ్లో మళ్ళీ ఒకసారి నేను సార్కి అండ్ అందరు టీమ్ అండ్ మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ టీంలో ఇప్పుడు సార్ ఆల్రెడీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఆయన చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్క్రైబ్ చేశారు ఆల్రెడీ. ఇక ఫర్దర్గా మేము అఫెన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన అడిగిన 20 minutesలో అఫెన్స్ చేశారు. మొదలు రెక్కి అంతా చేసుకొని అఫెన్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం జంప్ టు యాక్షన్. మొత్తం మా టీమ్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న ముఖ్యమైన క్రైమ్ టీమ్స్ మొత్తం ఇన్వాల్వ్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ప్లస్ రెగ్యులర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మాకు లీడ్స్ దొరికినాయి. లీడ్స్ బేస్ చేసుకొని దెన్ వెహికల్ టువర్డ్స్ నాగ్పూర్ సైడ్ వెళ్తుందని మేము అసర్టైన్ చేసుకున్నాము. దానికి కొంచెం టైం పట్టింది మాకు. వన్స్ వి అసర్టైన్ దట్ ఇమీడియట్లీ వీ స్టార్టెడ్. కర్ణాటక పోలీస్ హెల్ప్ తీసుకున్నాము. అది వి కుడ్ నాట్ క్యాచ్, పట్టుకోలేకపోయినాము. తర్వాత అనంతపూర్ డిస్టిక్లో ఒక టైప్ చేసినాము. తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ దాటుకుంటూ వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి సక్సెస్ఫుల్గా సార్ చెప్పినట్టు ఇంత పర్ఫెక్ట్గా కోఆర్డినేటెడ్గా ఇంత హార్డ్ వర్క్, ఇంత పెయిన్స్ టేకింగ్ ఎంత ఎఫర్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది అది దీంట్లో టీమ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంత కష్టపడి ప్రాపర్గా ప్లాన్ చేసి కొంచెం మిస్ అయినా కూడా క్రాస్ ఫైరింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డెడ్లీ వెపన్స్ క్యారీ చేశారు. సో ఇంత సక్సెస్ఫుల్గా చాలా పకడ్బందీగా ఆపరేట్ చేసి సక్సెస్ఫుల్గా పట్టుకున్నారు. సో దీనికి ఐ రియలీ ఇట్స్ వెరీ అప్రిషియబుల్ అండ్ సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. వసూల్ కృష్ణగిరి జిల్లా తమిళనాడులో ఒక ముతూట్ ఫైనాన్స్లో దోపిడీ జరిగింది. దోపిడీ జరిగిన తర్వాత అక్కడ ఇమీడియట్లీ మన కృష్ణగిరి జిల్లా ఎస్పీ ఆయన శ్రీ బండి గంగాధర్ ఐపీఎస్ 2011 బ్యాచ్ ఇమీడియట్లీ అక్కడ సీన్కి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్లీ అక్కడ దొరికిన ఆధారాలని పరిశీలించి ఇమీడియట్లీ అన్ని ఆఫీసర్స్కి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అన్ని ఆఫీసర్స్కి అలర్ట్ చేయడం జరిగింది. ఒక ఎక్సలెంట్ కోఆర్డినేషన్ తోని, ఒక మంచి కోఆపరేషన్ తోని, టైమ్లీ ఇన్ఫర్మేషన్ తోని ఒక మంచి ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ జరిగింది. దాని భాగంగా మొత్తం 7 అక్యూజ్ని దాదాపు 25 kg గోల్డ్, 10 మ్యాగజైన్స్, 97 రౌండ్స్, 2 వెహికల్స్, ఒక లారీ, కంటైనర్ లారీ, ఒక టాటా సుమో వెహికల్, దాదాపు 13,000 రూపాయలు, 13 సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. ఒక మంచి ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ మన తమిళనాడు ఆఫీసర్స్, మన తెలంగాణ ఆఫీసర్స్ అందరు కలిసి ఈ ఒక గ్యాంగ్ని చాలా తక్కువ టైంలో మనము పట్టుకోవడం జరిగింది. జరిగిన దాదాపు 15 గంటల్లోనే ఈ గ్యాంగ్ని మనము పట్టుకోగలిగాను. ఇది ఒక మంచి కోఆర్డినేషన్కి ఒక ఎగ్జాంపుల్, ఒక నిదర్శనము. సో ముఖ్యంగా ఈ ఒక ఆపరేషన్లో పాల్గొన్న మన సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్కి, రాచకొండ పోలీస్ ఆఫీసర్స్కి, హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్స్కి, ముఖ్యంగా కృష్ణగిరి జిల్లా ఎస్పీ బండి గంగాధర్కి, ఆయన టీం కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. సో ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ దొరికిన ఆధారాలను బట్టి మన ఆఫీసర్స్ అందరు కూడా మన ఎస్పీ గారు అలర్ట్ చేయడం జరిగింది. మన రాత్రి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సిపి హైదరాబాదు, సిపి రాచకొండ కూడా లేట్ నైట్ అయినా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్, మన డీసీపీ క్రైమ్స్ రోహిణి, మన అడిషనల్ డీసీపీ సందీప్,
మన అడిషనల్ డీసీపీ ఇందిరా రామచంద్రుడు, మన అడిషనల్ డీసీపీస్ మాణిక్ రాజ్, వెంకటరెడ్డి, అదేవిధంగా మన లా అండ్ ఆర్డర్ టీమ్ ఆఫీసర్స్, మన ట్రాఫిక్ ఆఫీసర్స్, ఎస్ఓటీ ఆఫీసర్స్, క్రైమ్ ఆఫీసర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీసర్స్, స్పెషల్ పార్టీ అందరు కూడా రంగంలో దిగడం జరిగింది. చాలా తక్కువ టైంలో దాదాపు 100 మంది పైన ఆఫీసర్స్ రోడ్డు పైన వచ్చి ఈ వెహికల్ కోసము, ఈ దొంగల కోసము చాలా ఎఫర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సిపి హైదరాబాద్ గారు కూడా వాళ్ళ టాస్క్ ఫోర్స్ అయిన ఓఎస్డి గారు రాధాకృష్ణ, వాళ్ళ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ పంపడం జరిగింది. అదేవిధంగా మన సిపి రాచకొండ మహేష్ భాగవత్ గారు, వాళ్ళ డీసీపీ క్రైమ్స్ యాదగిరి, వాళ్ళు క్రైమ్స్ ఎస్ఓటీ ఆఫీసర్స్ అందరూ కూడా రంగంలో దించి ఈ ఒక వెహికల్ కోసం, ఈ దొంగల కోసం కూడా వాళ్ళు ఇమీడియట్లీ యాక్ట్ చేయడం జరిగింది. సో దాని భాగంగా మనకు టీమ్స్ ని డివైడ్ చేసి మన రెగ్యులర్ గా మన బండి గంగాధర్, ఎస్పీ కృష్ణగిరి, మన డీసీపీ ప్రకాష్ రెడ్డి టచ్ లో ఉండి టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు అక్కడ దొరికిన ఆధార్లు, ఫిజికల్ ఫీచర్స్ కావచ్చు, బండి వెహికల్స్ కావచ్చు, అక్కడ దొరికిన ఆధార్ని రెగ్యులర్ గా టచ్ లో ఇస్తూ మనకు బాగా కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా నాగ్పూర్ వైపు వెళ్తున్న వెహికల్స్ అన్ని కూడా చెక్ చేయాలి, వెళ్తున్న ప్యాసింజర్స్ కూడా చెక్ చేయాలని చెప్పి ఒక డిసైడ్ చేసి మనము వీళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాం, వీళ్ళు ఆర్మ్డ్ ఉంటారని చెప్పి తెలిసిన తర్వాత మన అన్ని టోల్ ప్లాజా దగ్గర కూడా ఆర్మ్డ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల అంబుష్ పార్టీస్ కూడా పెట్టి అక్కడ కొన్ని మంది మఫ్టీలు కూడా పెట్టి వచ్చిన వెహికల్స్ పైన కూడా మనం చాలా క్లియర్ కట్ నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకు రాయకల్ టోల్ ప్లాజా దగ్గర, షాద్నగర్ దగ్గర, శంషాబాద్ టోల్ ప్లాజా, మేడ్చల్ టోల్ ప్లాజా దగ్గర మనం చాలా క్లియర్ కట్ వెహికల్ చెకింగ్ చేయడము, వచ్చిన వాళ్ళ వెళ్తున్న ప్యాసింజర్స్ పైన కూడా మనం నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సిమిలర్ గా మన ఎస్ఓటి టీమ్స్ సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ క్రైమ్ టీమ్స్, మన 3 కమిషనరేట్ టీమ్స్ క్రైమ్ టీమ్స్, అదేవిధంగా ట్రాఫిక్ ఆఫీసర్స్, మన సైబరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. టోల్ ప్లాజా దగ్గర కూడా మనము అంబుష్ కూడా పెట్టడం జరిగింది మన స్పెషల్ పార్టీస్ తోని, మన ఏఆర్ పర్సనల్ తోని. ఎందుకంటే వీళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నా వాళ్ళు ఫైర్ చేసే అవకాశం ఉందని చెప్పి మనము ఫుల్ ఫ్లెజ్డ్ గా అక్కడ పార్టీని దింపడం జరిగింది. సో అదేవిధంగా వస్తున్న వెహికల్స్ పైన, ప్యాసింజర్స్ పైన, అక్కడ దగ్గరున్న హోటల్స్ పైన కూడా మనము కొంతమంది ఆఫీసర్స్ ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నిఘా పెట్టడం జరిగింది. దీని భాగంగా దాదాపు 3 o'clock సుమారము होसूर कृष्णगिरी डिस्ट्रिक्ट तमिलनाडु से एक डकैती हुआ था। मुथूट फाइनेंस में एक गैंग एमपी, झारखंड और महाराष्ट्र, यूपी का मेंबर्स वो मुथूट फाइनेंस में ऑफेंस में जाके वहां पे वेपन के साथ थ्रेटन करके ऑलमोस्ट 25 केसेस गोल्ड का डकैती किए थे। ऑफेंस होने के बाद इमीडिएटली हमारा कृष्णगिरी एसपी श्री बंटी गंगाधर और उनका टीम विजिट करने के बाद वहां साइंटिफिक क्लूज मिलने के बाद इमीडिएटली सब पुलिस को अलर्ट किए गए। वहां पे शाम तक थोड़ा क्लूज और डेवलप हुआ। उसके बाद रात में हमारा तीनों कमिश्नर्स सीपी हैदराबाद अंजनी कुमार सर, सीपी राचकोंडा महेश भागवत सर और हमको इंफॉर्मेशन दिए गए। ये लोग डकैती करने के बाद एक सुमो व्हीकल में और एक कंटेनर व्हीकल में वेपन के साथ और गोल्ड के साथ नागपुर साइड जा रहे करके इंफॉर्मेशन मिलने के बाद हमारा डीसीपी शमशाबाद प्रकाश रेड्डी, डीसीपी क्राइम्स रोहिणी, डीसीपी ट्रैफिक विजय और हमारा डीसीपी क्राइम्स यादगिरी राचकोंडा का और ओएसडी टास्क फोर्स राधाकृष्णा और हमारा एडिशनल डीसीपी एसओटी संदीप, एडिशनल डीसीपी इंदिरा रामचंद्रुडू और हमारा इंस्पेक्टर्स ऑलमोस्ट 150 के ऊपर पुलिस ऑफिसर्स ये व्हीकल चेकिंग करते हुए काम पे लग गए और आर्म्ड चेक पोस्ट हम लोग पोस्ट किए, एम्बुश लगाया ये लोगों के लिए क्योंकि ये लोग के पास वेपन्स था। और राइकल टोल प्लाजा के पास, तोडुपल्ली टोल प्लाजा के पास, मेडचल टोल प्लाजा के पास हमारा स्पेशल टीम्स का डिप्लॉय किए गए। तो राइकल टोल प्लाजा के पास हमारा एसआई राजेश्वर रेड्डी और कांस्टेबल यादయ్య,
बालू राठौड़ एक व्हीकल को पहचान लिया। एक सुमो में ये 6 लोग मिलके जा रहे थे। उनका फीचर्स ये ऑफेंस में जो किए गए उनसे टैली हो रहे थे। सो इमीडिएटली वो इन्फॉर्मेशन उनका इंस्पेक्टर वेंकट रेड्डी को और एडिशनल डीसीपी एसओटी संदीप और हमारा डीसीपी प्रकाश रेड्डी को दिए गए। इमीडिएटली हम लोग हमारे ऑफिसर्स शमशाबाद एयरपोर्ट इंस्पेक्टर्स एसओटी इंस्पेक्टर्स क्राइम ऑफिसर्स सब लोग मिलके ये व्हीकल को डिटेन किया और जो व्हीकल में था 6 लोगों को अप्रेंड किया। बाद में उनका इन्फॉर्मेशन के मिलने के बाद हम लोग मेडिचल चेक पोस्ट के पास ये कंटेनर को डिटेन किए और वहां से दो लोग उनका ड्राइवर और क्लीनर टेकराम और राजीव कुमार उनको डिटेन करने के बाद ऑलमोस्ट उनके पास जो वहां पे चोरी हुए थे 25 केजीज का गोल्ड और 7 वेपन्स 89 राउंड्स और 93,000 रुपीज का कैश मिलने के बाद ये लोगों को हम अरेस्ट करने के बाद हम लोग ये इन्फॉर्मेशन एसपी कृष्णगिरी बंडी गंगाधर को दिए। उनका टीम भी ऑलरेडी फॉलो कर रहे थे। उनका इंस्पेक्टर विजय कुमार और उसका टीम उनके पीछे थे। सो आज इनको हम लोग अरेस्ट करके उनको हैंड ओवर करने के बाद वो लोग एसपी कृष्णगिरी पुलिस कस्टडी लेने के बाद इंट्रोगेट करने के बाद ये लोगों का क्या क्या है उनका उससे पहले कुछ ऑफेंस किया है करके पहचान करने के लिए मौका है। और इससे अभी प्रिलिमिनरी इन्वेस्टिगेशन के मालूम पड़ता है कि ये लोग ऑलरेडी अक्टूबर में ये ऑफेंस एक मुथूट में फाइनेंस में लुधियाना में अटेम्प्ट किए गए थे। वहां पे फायरिंग भी हुआ, एक आदमी का भी मौत हो गए। उसमें 3 लोगों का अक्यूज को अरेस्ट किए गए, सुजीत और सौरभ। उनको अरेस्ट करने के बाद ये लोग जो मेन अक्यूज है A1 और A2 अमित अलियास विवेक शुक्ला और राजू बागल वो लोग रूप सिंह बागल वो लोग एस्केप हुए थे। वो लोग बेंगलुरु आके 3 महीने तक ये लोग रेकी किया ऑलमोस्ट वहां पे रह के बैंगलोर ओसूर कृष्णगिरी डिस्ट्रिक्ट्स में ये मुथूट फाइनेंस को रेकी करने के बाद ये ओसूर का ब्रांच बहुत इजी है क्योंकि दो तरफ रोड है और एस्केप होने के लिए बहुत अच्छा चांस है करके ये लोग ये मुथूट फाइनेंस ओसूर को टारगेट किए। बाद में 9:15 कल सुबह 9:15 जाके वो अटेम्प्ट करने के बाद जो उससे पहले प्लान किए जैसे उनका फ्रेंड का கிருஷ்ணகிரி மாவட்டம் ஒசூர் உட்கோட்டத்தில் நேற்று கொள்ளை சம்பவம் முத்தூட் ஃபைனான்ஸ் என்ற ஒரு கோல்டு லோன் ஷாப்ல ஒரு கொள்ளை சம்பவம் நடைபெற்றிருக்குது. அதுல 25 கிலோ மதிப்புள்ள நகைகள் அடமானம் வச்சிருந்த நகைகள் 6 பேர் கும்பல் கொள்ளையை செஞ்சு அங்கிருந்து தப்பிச்சு ஒரு காரு ஒரு கண்டெய்னர் லாரி மற்ற ஆவணங்களில் அங்கிருந்து தப்பிச்சு நாக்பூர் வழியா சென்ற போது போலீஸ் புலன் விசாரணை நடைபெற்று அதுல கண்டுபிடிச்சு ஆந்திரா மாநிலம் மற்றும் கர்நாடகா மாநிலம் மற்றும் தெலுங்கானா மாநிலத்துக்கு சேர்ந்த 3 மாநிலங்கள் உள்ள போலீஸ் டீம்ஸ் எல்லாருக்கும் தகவல் பண்ணி அதுல கோஆர்டினேட்டட் எல்லா இன்டர்ஸ்டேட் ஆபரேஷன் ஒன்று ஆரம்பிச்சு இதுல முக்கியமா சைபராபாத் சிட்டி போலீஸ் அப்புறம் ஹைதராபாத் சிட்டி போலீஸ் மற்றும் ராச்சகுண்டா சிட்டி போலீஸ் மற்றும் மற்ற டிஸ்ட்ரிக்ட் போலீஸ் எல்லாரும் ஒரு ஜாயிண்ட் ஆபரேஷன் பண்ணி அதில் முக்கியமாக கமிஷனர் சைபராபாத் திரு சஜ்ஜனார் சார் அவரோட தலைமையில் அப்புறம் டிசிபி ஷம்ஷாபாத் திரு பிரகாஷ் ரெட்டி அப்புறம் டிசிபி டாஸ்க் ஃபோர்ஸ் ஹைதராபாத் அவரும் மற்றும் அனைத்து டீம்கள் கூட இதில் ஒரு குழுக்கள் அமைச்சு ஸோ அது வித்தின் 14 மணி நேரத்துக்குள்ளே இங்கே ஹைதராபாத்துக்கு வெளியில் ஷம்ஷாபாத் என்ற இடத்துல அந்த அக்யூஸ்டு மற்ற 6 பேர் அக்யூஸ்டு மற்றும் 25 கிலோ நகை மற்றும் ஆவணங்கள் எல்லாமே பறிமுதல் செய்யப்பட்டிருக்கு. அதில் வண்டி ஒரு கண்டெய்னர் லாரி அப்புறம் ஒரு சுமோ வெஹிக்கிள் அப்புறம் 96,000 பணம் அப்புறம் 25 கிலோ நகை மற்றும் இல்லாமல் அவங்கக்கிட்ட இருக்கிற மற்ற ஆவணங்கள் பறிமுதல் செஞ்சு நம்ம தமிழ்நாடு கிருஷ்ணகிரி காவல் ஆய்வாளர் திரு விஜயகுமார் மற்றும் அவரோட டீமு பிளஸ் இந்த டீம் எல்லாம் சேர்ந்து தெலுங்கானா போலீஸ் டீம் எல்லாம் சேர்ந்து சக்ஸஸ்ஃபுல்லாக இந்த ஆப்ரேஷன் முடிச்சிருக்காங்க. அவங்களை இந்த அளவுக்கு தமிழ்நாடு போலீஸுக்கு ஒத்துழைப்பு கொடுத்து சக்ஸஸ்ஃபுல்லாக இந்த ஆப்ரேஷன் சக்ஸஸ் பண்ண தெலுங்கானா போலீஸுக்கு அப்புறம் சைபராபாத் போலீஸுக்கு போலீஸ் கிருஷ்ணகிரி காவல்துறை சார்பில் மற்றும்
தமிழ்நாடு காவல்துறை சார்பில் என்னுடைய மனமார்ந்த நன்றி. அது மட்டும் இல்லாமல் இன்னைக்கு காலையில் மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் இந்த கிருஷ்ணகிரி கொலை சம்பந்தமாக சக்சஸ்ஃபுல்லாக அந்த கண்டுபிடிச்சதுக்காக பாராட்டி கடிதம் எழுதினார்கள். இதுக்கு மாண்புமிகு முதலமைச்சர் அவர்களுக்கு போலீஸ் டிபார்ட்மெண்ட் தரப்பில், கிருஷ்ணகிரி டிபார்ட்மெண்ட் தரப்பில் மணிமார்ந்த நன்றி. இந்த வாய்ப்பு கொடுத்ததுக்கு எல்லாருக்கும் தெலுங்கானா போலீஸுக்கு நன்றி. தேங்க்யூ. అది ఎట్లాగో సీల్ ఉంది కదా మిస్ మ్యాచ్ ఉన్నావు. A1 A2 అమిత్ మరియు ప్రవీణ్ కుమార్ వీళ్ళంతా కూడా ముగ్గురు కూడా ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఈ A5 వివేక్ మెటల్ వరకు కూడా అందరూ కూడా బొలెరో మన సుమో వెహికల్లో అప్రహెండ్ చేయడం జరిగింది. రాజీవ్ కుమార్, ఇంకో అమిత్ ముగ్గురు కూడా మన అఫెన్స్లో ఉపయోగించిన ఆర్మ్స్ ఇవి. బెంగళూరులో వెహికల్ తీసుకొని మళ్ళీ అనంతపూర్లో వెహికల్ చేంజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ అనంతపూర్ నుంచి సపరేట్గా హెడ్ చేసుకొని రావడం జరిగింది. ఏదైతే బెంగళూరు అవుట్స్కట్స్లో వెహికల్ ముందే 2 వీలర్ నుంచి చేంజ్ అయిన ట్రక్ ఇదే. ఈ ట్రక్లో మనం ఇక్కడ బాక్స్ చూస్తున్నాం, సీటు వెనుక. ఆ బాక్స్లో మొత్తం ప్రాపర్టీ ప్లస్ వెపన్స్ అందులో లోపల పెట్టి వెహికల్ చెకింగ్ చేసినా కూడా దొరకకుండా తప్పించుకొని పోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మాకు కూడా టైం తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా టైం తీసుకోవడం జరిగింది. ఇది బాక్స్. ఇక్కడ నుంచి నాగ్పూర్, అక్కడ లులియా పాండ్ని కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫర్దర్ యాక్షన్ ఉండింది. అందరూ కూడా ఆర్మ్ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోవాలి. ప్లస్ అదేవిధంగా CCTVs పెట్టుకోవాలి. బయట ఎక్కడ ఇప్పుడు 2 రోడ్డు ఉన్నామంటే 2 దగ్గర కూడా ఉండాలి. ఏదో ఒకటి ఫ్రంట్ సైడ్ పెడితే కాదు, 2 సైడ్ కూడా పెట్టాలి. మళ్ళీ రోడ్ ఫేసింగ్ పెట్టాలి, లోపల కూడా పెట్టాలి. ఎవరు వచ్చారు, ఎవరు పోతున్నారు అనే పైన కూడా చాలా
క్లియర్ కట్ సీసీటీవీ పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. మంచి క్వాలిటీ సీసీటీవీస్ పెట్టుకోవాలి, ఏదో ఒక నాసిరకం సీసీటీవీస్ కాకుండా మంచి సీసీటీవీస్ పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అలర్ట్ సిస్టమ్, బజర్ సిస్టమ్ పెట్టుకోవాలి. ఒక బజర్ కొడితే మొత్తం అక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్, ఒక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కు అలర్ట్ కావాలి. సో దట్ ఇమీడియట్లీ వాళ్ళు రష్ కావడానికి అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళు అలర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక బజర్ సిస్టమ్ని వీళ్ళందరూ కూడా పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళు కూడా రోజు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సీసీటీవీ ఉంటుంది, ఎవరు వచ్చిపోతున్నారు, ఏమి ఉంటున్నారు అని చెప్పి కూడా ఒక టీం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మనిషి ఎవరు, అమిత్ అలియాస్ వివేక్ శుక్లా అక్కడ వచ్చినారు, అంతకుముందు కూడా అక్కడ వీడియో రికార్డింగ్ చేసినారు. వాళ్ళు డెఫినెట్లీ ఒక అనాలిసిస్ చేస్తే, ఆ సీసీటీవీ ఫుటేజ్ని అనాలిసిస్ చేస్తే వాళ్ళు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక అనాలిసిస్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. 15 minutes ఉన్నారు అంతే, వాళ్ళు అంతా అయిపోయింది. సో మన గ్రూప్ సింగ్ 22 years ఉన్నారు ఏజ్, ఇంత పర్ఫెక్ట్ గా అట్లా చేయగలుగుతున్నారు అంటే ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ లో ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఒక లుధియానాలో ఉన్నారు కదా అని. దీనికి ఎవరన్నా గురువు ఉన్నారా? అది ఇంకా ఇంట్రోగేషన్ చేయాలి. డిస్ట్రిక్ట్ తెలంగాణ ఆనే మాట్లాడతారు. ముత్తు అంటే వాళ్ళకు చాలా బ్రాంచెస్ ఉన్నావు, చాలా చోట్ల ఉన్నావు కదా, సో అందుకు వాళ్ళు అదే టార్గెట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అటెంప్ట్ ఫెయిల్ అయింది కదా, సో వాళ్ళకి తెలుసు ఎట్లా ఉంటుందని చెప్పి అక్కడ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు. లుధియానాలో కూడా ఈ ముత్తూట్ ఫైనాన్స్ పైన చాలా వాళ్ళకి గ్రిప్ ఉంది. సో అందుకు మళ్ళీ వచ్చి ఇక్కడ బెంగళూరులో, మన వసూరులో, కృష్ణగిరిలో కూడా రెక్కించేయడం జరిగింది.